ముందు ముడిసినమ్మ పండగ ఎదగదు. ఎందుకు కాంగ్రెస్ కార్యకర్తలు భయపడుతున్నారా? భయం పుట్టిందా ఓడిపోతామని? ఒకరు ఓడిపోతే ఒకరు గెలవాలి, ఒకరు గెలిస్తే ఒకరు ఓడిపోవాలి. ఓటమి గెలుపు ఇది ఈరోజు పుట్టింది కాదు. ఎందుకు నోటికి ఎంత వస్తుందో అదుపు లేకుండా మాట్లాడుతున్నారు? మనిషి జీవితం అంటే ఏంటో తెలియని ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఎవరు శాశ్వతం కాదని తెలుసు, ఏది మనకి శాశ్వతం కాదని తెలుసు. ఎట్ట పడతాట తిడుతున్నారు, ఎట్ట పడతాట మాట్లాడుతున్నారు. ఎంత మీ గవర్నమెంట్ ఉంటే మాత్రం దౌర్జన్యం ఆపితే బాగుంటుంది, ఈ గూండాయిజం ఆపితే బాగుంటుంది. మీకు ఇష్టం వచ్చినట్టు మీడియా మీ చేతిలో ఉంది, గవర్నమెంట్ మీ చేతిలో ఉందని చెప్పేసి ఇంకా ఓటు లెక్కింపు రానేది ఇంకా ఒక రోజు మనకు టైం ఉంది. అప్పుడే బీఆర్ఎస్ పోయింది, బీజేపీ వచ్చింది, కాంగ్రెస్ వచ్చింది. మీకు ఇష్టం వచ్చినట్టు మీరే ప్రకటించుకుంటున్నారు. ఇంకా ప్రజలు ఎందుకు మీకు ఓటు వేయడం? ఇంకా రేపు టైం ఉంది నాయన, కాస్త ఆగండి, మీ నోరు అదుపు పెట్టుకోండి. నేను కాంగ్రెస్ మహిళలను కూడా ఒక విషయం అడుగుతున్నా, మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి. నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం మంచి చేస్తే గిన ప్రజలు మంచినే కోరుకుంటారు. కానీ 2.5 సంవత్సరానికి మంచి చేసింది చెడు చేసింది ప్రజలకు తెలుస్తుంది. ఎక్కడ ఏం చేసింది కూడా ప్రజలకు తెలుస్తుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గూండాయిజమే ఎక్కువైపోయింది. అది తెలుసుకొని మాట్లాడండి. ఈరోజు కౌశిక్ రెడ్డి నీది ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చి మాట్లాడుతున్నావు అనే ముందు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అనేది ఏ ఊరు, ఎక్కడొచ్చి సీఎం అయినాడు, ఏం మాట్లాడుతున్నాడు? ఆలోచించి మాట్లాడండి. ఆలోచించకుండా నోరు జాడితే తిరిగి తీసుకురేమన్న విషయం ప్రతి ఒక్కరు తెలుసుకోండి. రేపు ఒక్కరోజు ఆగితే ఎల్లుండి తెలుస్తుంది ఏది గెలిచింది ఏది ఓడిపోయిందని. తొందరపాటు తనం ఆఫ్ చేసి ఎవరిని కించపరిచినట్టయితే మాట్లాడొద్దని ప్రతి ఒక్కరికి చెప్పడం జరుగుతుంది. నోరు అదుపు పెట్టుకోండి, బాగుంటుంది.